ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। అందరికీ నమస్కారం. పత్రిజీతో ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీతో వారికున్న అనుభవాలని, అనుభూతుల్ని, మధుర స్మృతుల్ని తెలుపుకునే అద్భుతమైన కార్యక్రమం పత్రిజీతో ప్రయాణం. సో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు డల్లాస్ నుండి దివ్య నడింపల్లి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ దివ్య. హలో మేడం. మరి ముందుగా మీ ధ్యాన పరిచయం. సో నా పేరు దివ్య నడింపల్లి. మా మదర్ వాళ్ళది అమలాపురం అని ఒక ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న టౌన్ అండి. మా ఇల్లాస్ ఏమో వైజాగ్. సో నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఈ ధ్యాన ప్రచారం జరిగింది. ఇంటర్లోనే ధ్యాన పరిచయం జరిగిందండి. చాలా లక్కీ అన్నమాట. సో నాకు దాని ముందు ఎలా ఉండేదో చెప్తానండి. నా థాట్స్ ఎలా ఉండేదో జరిగింది. నాకు చిన్నప్పుడు ఇంచుమించు 6th, 7th ఇయర్స్ 6th, 7th ఇయర్ నుంచి ఒక వీక్ రిక్వెస్ట్ ఉండేది అనమాట. అసలు ఏంటి లైఫ్, ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చచ్చిపోతున్నాము, ఎందుకు ఇంతమంది పీపుల్ అంత సఫర్ అవుతున్నారు, అసలు ఏంటి లైఫ్ అని ఒక చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. చాలామందిని అడిగానండి. మన గుళ్ళో పూజారులు గారికి, ఇంటికి వచ్చిన కొన్ని పెద్దలకి, అలాగే కొన్ని స్వామీజీలకి. సో అందరినీ అడిగితే అందరూ పెద్దగా నాకు కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వలేదు అనమాట. అందరూ కొంతమంది కొట్టి పడేశారు. చిన్నపిల్లవి ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు, బాగా చదువుకో తర్వాత చూద్దు, అలాంటివి అడిగారన్నమాట. వాళ్ళు చెప్పారన్నమాట. నేను బాగా కన్విన్స్ అవ్వలేదండి అవి మాటలకి. తర్వాత కొంతమంది గురువులు ఏంటంటే కాలు మొక్కితే నీకు ఏదో వస్తుంది అనే కాన్సెప్ట్ ఉండేది. నాకెందుకో నచ్చేది కాదు. మనం ఒక కాలు మొక్కటం ఏంటి, మనం ఆయన ఈక్వల్ కదా, ఆయన మనిషే మనం మనిషే కదా, కాలు నొక్కితే ఏమొస్తుంది అన్నట్టుగా ఒకటి ఉండేది అనమాట. అలాంటి అంటే క్వశ్చన్స్ ఉండి తర్వాత డబ్బులు తీసుకుని చెప్పటం కూడా నాకు ఎందుకో నాట్ రైట్ అనిపించేది అనమాట. సో డీప్గా క్వశ్చన్స్ ఉండేయండి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మాట అవి. సో నాతో పాటు ఈ క్వశ్చన్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఇంకా లాజిక్ అయిపోయాను. టీనేజర్లో ఉన్నప్పుడు బాగా లాజికల్గా థింక్ చేస్తాం కదా, బాగా లాజికల్గా థింక్ చేసేదాన్ని. నాకు తపన ఏంటంటే డాక్టర్ అవ్వాలి. అలాగే బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. చాలా 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 తపన ఉండేది అనమాట. అదే నా లైఫ్, అది లేకపోతే నా లైఫ్ లేదు అన్నట్టుగా ఉండేది నాకు ఆ గోల్ అనేది. సో మా ఊర్లో ఉంటే ఎడ్యుకేషన్ పెద్ద బాగోదు అని నేనే ఫైట్ చేసి మా పేరెంట్స్ తోటి విజయవాడలో జాయిన్ అయ్యానండి. శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ అయ్యాను. బైపీసీ స్టూడెంట్ నేను. సో అక్కడికి వెళ్ళాక రివర్స్ స్టోరీ అండి. మా ఇంట్లో చాలా బాగుండేది అట్మాస్ఫియర్, ఎప్పుడు ప్రెషర్ ఉండేది కాదు. అక్కడ లాంగ్ స్టడీ అవర్స్, మార్నింగ్ 4 లేసిపోయేదాన్ని, నైట్ 11 వరకు చదువుకునే వాళ్ళము. నైట్ అంతా రూమ్లో లైట్ ఆన్ అయ్యి ఉండేదండి. కొంతమంది నైట్ చదువుకునేవారు, కొంతమంది మార్నింగ్లో చదువుకునేవారు. సో నాకు స్లీప్ అంతా డిస్టర్బ్ అయిపోయింది బాగా. సో గ్రేడ్స్ లో అయిపోయినాయి అండి. 10th కన్నా తక్కువ అయిపోయి వచ్చేయమాట. ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ అండి నాకు. నన్ను నేను ఫేస్ చేసుకోలేను, మా పేరెంట్స్ ఫేస్ చేయలేను, మా టీచర్ని ఫేస్ చేయలేను. అలా ఒక 2-3 monthsకి రకరకాల ఫోబియాస్, ఫియర్స్. ఎగ్జామ్ అంటే భయం. ఎగ్జామ్ అంటే నాకు హెడేక్ వచ్చేసింది మరి నైట్. అంటే ఎక్కడ ఫీల్ అయిపోతానా, ఎక్కడ నేను గోల్ రీచ్ అవ్వలేకపోతానా, ఎక్కడ నేను బెస్ట్ ఇవ్వలేకపోతానా అని భయం అన్నమాట. సో ఆ మైగ్రేన్ చాలా దారుణంగా ఉండేది. నైట్ అంతా బాగా సఫర్ అవుతూ ఉండేదాన్ని. సో ఎగ్జామ్స్ ఎలాగో అఫ్ కోర్స్ నైట్ అంతా పడుకోలేదు కాబట్టి ఎగ్జామ్స్ సరిగ్గా రాసేదాన్ని కాదు, లో గ్రేడ్స్ వచ్చేయండి. ఏంట్రా బాబు, నేను ఇంట్లో ఏమో అలా ఫైట్స్ వచ్చాను, తీరా వస్తే ఇలా అయింది, నాకు లైఫ్ ఇంకా డజంట్ మేక్ సెన్స్, చచ్చిపోతాము అన్నట్టుగా థాట్స్ అన్నమాట. ఇంకా టీనేజర్లో ఉన్నాను కదా. సో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదండి. మూవీస్లో క్రియేటివ్గా చూపిస్తారు కదా, నెయిల్ పాలిష్ తాగి చచ్చిపోతాము, హ్యాంగ్ చేసుకోవడం. వాటి కోసం సినిమాలు కూడా చూసేవాళ్ళ. సినిమా చూస్తూ ఉంటాం కదా, ఇన్స్పిరేషన్ పొంద మూవీస్ అన్నమాట. ఎట్లాగా పెయిన్ ఫ్రీగా చచ్చిపోవచ్చు అనే రీసెర్చ్ లో ఉన్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు సఫర్, బట్ ఐ వాంట్ టు డై. అలాంటి థాట్ ప్యాటర్న్ లో ఉన్నాను అనమాట. సో ఒక రోజు బాగా ఇంటెన్స్ అయిపోయింది ఎమోషన్స్ అంతా. అయిపోతే మా మదర్ కాల్ చేసి, అమ్మ సారీ, నేను డాక్టర్ అవ్వలేకపోతున్నాను, నీ గోల్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, సో నా లైఫ్ డజంట్ మేక్ సెన్స్ టు మీ అమ్మ, చచ్చిపోతున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి ఫోన్ చేశాను అనమాట. సో మా మదర్కి అప్పటివరకు ఆశ్చర్యం అన్నమాట. నా నుంచి అలాంటి మాటలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా మదర్ చాలా యాక్టివ్గా ఉన్న పర్సనాలిటీ అనమాట. అప్పటి వరకు చాలా చలాకీగా యాక్టివ్గా పర్సనాలిటీ అనమాట నాది. అలాంటి అమ్మ ఇలా ఎందుకు మాట్లాడుతుంది, మా అమ్మకు షాక్ అండి. అన్ని క్వశ్చన్లు అడిగిందని చెప్పాను. నేను నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇదొకటే గోల్ కాదు లైఫ్లో, నేను ఈ వీకెండ్ వరకు వస్తాను, అప్పటి వరకు ఉండు, మధ్యలో మాట్లాడుకుందాం అన్నమాట. సరే అని చెప్పి వీకెండ్ వరకు వెయిట్ చేశానండి. మమ్మీ వచ్చిన తర్వాత మాట్లాడి డిసైడ్ చేసుకుందాం అన్నట్టుగా వెయిట్ చేశాను అనమాట. సో వెయిట్ చేసి మా అమ్మ అలాగే వచ్చింది.
చిన్నప్పుడు ఒక అలవాటు ఏంటంటే మా మదర్ బాగా బుక్స్ చదివారు అనమాట. ఓకే. ఆమె పక్కన పడుకుని బుక్స్ వినటం అలవాటు అండి బాగా. క్వశ్చన్స్ వస్తే అడగటం అలవాటు. ఓకే. షీఈ్ గుడ్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఓకే. ఆవిడ బుక్స్ బాగా చదివేవారు అనమాట. నాకు ఆయన బాగా ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. సో అలాగే ఆ రోజు కూడా పక్కన పడుకుని ఒక బుక్ చదివారండి. ఆ బుక్ పేరు ఏంటంటే జొనాథన్ లివింగ్టన్ సీగల్, రిచర్డ్ బాక్ రాసిన పుస్తకం అన్నమాట. అది మనకి పత్రి సార్ కూడా బాగా చెప్తారు కదా, బాగా మనం రికమెండ్ చేస్తారు కదండి ఆ బుక్ అన్నమాట. మా మదర్ అప్పుడే మెడిటేషన్ లోకి వచ్చింది. ఒక 2-3 months ముందే, ఈ ఇన్సిడెంట్ జరిగే 3 months ముందే మెడిటేషన్ లోకి వచ్చింది అనమాట. సో కొత్తగా ఈ బుక్స్ అని పరిచయం అయింది. అప్పటి వరకు వేరే బుక్స్ చదివేది, ఆ కొత్తగా ఈ స్పిరిచువల్ బుక్స్ అలవాటు అయినాయి అనమాట. అందుకే ఆ బుక్ లో స్టోరీ ఏంటంటే, మొరల్ ఏంటంటే డు నాట్ గివ్ అప్. ఒక చిన్న బర్డ్ స్టోరీ అనమాట, సీగల్ స్టోరీ అనమాట. డు నాట్ గివ్ అప్ అండి. అది నాకు బాగా కనెక్ట్ అయింది బాగా. మా అమ్మ నింది, నేను ఇంటికి వెళ్ళాక లెటర్స్ రాస్తూ ఉంటాను, నాకు ప్రతి రోజు ఫోన్ చేయి, నాకు నీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వస్తే ఈ లెటర్స్ చదువుకో అని చెప్పేది అనమాట. సో ఇంటికి వెళ్ళగానే మా మదర్ లెటర్స్ రాసేదండి. లెటర్స్ ఏంటంటే అమ్మ బుక్స్ చదువుతుంది కదా, ఆ బుక్ అంతా సమ్మరీ అనమాట. ఓకే. ఒక 100 pages బుక్ ఒక 5 pages లో ఈజీ టు గ్రాస్ప్. 5 pages లెటర్ వచ్చేది మీకు? వచ్చేది. ఒక్కోసారి 15 pages 20 pages అంటే ఒక బుక్లెట్ వచ్చేదండి. సో మా మదర్ చెప్పినట్టుగానే ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వచ్చినాయో అది చదువుకునేదాన్ని. మీ మదర్ మీకు చక్కటి ఫ్రెండ్ అని? చాలా చాలా బాగా అండి. అంటే అప్పుడు ఎక్కువ ఫోన్లు 2 minutes మాట్లాడాలన్నమాట, లిమిట్ ఉందన్నమాట అండి. హాస్టల్ కదా, పెద్ద లైన్ ఉండేది, అంత పెద్ద వెయిట్ చేసి 2 minutes ఇచ్చేవారు. సో లెటర్స్ ద్వారా బాగా కమ్యూనికేషన్ బాగా జరిగింది. ప్రతి వీకెండ్ వచ్చారండి. దూరం అయినా సరే ఆమె దూరం అనుకోకుండా ప్రతి వీకెండ్ వచ్చేవారు. సో ఏదో ఒక బుక్ చెప్పటము, నాకు కూడా క్వశ్చన్స్ క్లియర్ చేయటము జరిగింది. అట్లా ఒక 3-4 months తర్వాత మళ్ళీ వచ్చారండి విజయవాడ. అది లెటర్స్ కంటిన్యూస్ గా వస్తూ అవి ఇన్స్పిరేషన్ మీకు? అది అంటే నేను నెగిటివ్ గా వెళ్లకుండా ఆ లెటర్స్ బాగా నన్ను కాపాడేమాట, పాజిటివ్ మైండ్ సెట్ లో ఉంచే. గ్రేడ్స్ అలాగే ఉన్నాయి అప్పటికి, బట్ నేను అంత నెగిటివ్ గా లేనండి, కొంచెం మారింది, మైండ్ సెట్ మారిందండి. సో ఒక 3-4 months తర్వాత మళ్ళీ వచ్చారు. అది ధ్యాన మహా యజ్ఞం టైం అండి, December month. అప్పటికి మదర్ మెడిటేటర్, అప్పటికి 5-6 months అవుతుంది ఆమె వచ్చి. రీసెంట్ గా వచ్చారు. ఆమెకు పెద్ద క్వెస్ట్ ఉందండి స్పిరిచువాలిటీ అంటే. ఆమె చిన్నప్పటి నుంచి చాలా మంది గురువుల దగ్గర తిరిగారు. ఆవిడ తిరిగిన గురువు లేరు. భగవద్గీత, ఈ పారాయణాలు, మన పూజలు అన్ని చేశారండి. కానీ ఆ పత్రిసారి వచ్చిన తర్వాత ఆమెకి దొరికింది అన్నమాట యాక్చువల్ గురువు, యాక్చువల్ స్పిరిచువల్ దొరికిందండి. నేను అది ఇదే టైంలో. సో తనకి యజ్ఞానికి తీసుకెళ్లారు అనమాట. నేనేంటి మెడిటేషన్ ఏంటి, ఈ వయసులో ఏంటమ్మా ఏం చెప్తున్నావు అమ్మా, అది ఇది అన్నాను. అలా కాదు, నాతో రా, నేను ఫోర్స్ చేయను, నాకు తోడుగా ఉండు అన్నారన్నమాట. సరే ఓకే అని చెప్పి వెళ్ళాను. సో మమ్మీ కోసం వెళ్ళాను. వెళ్ళిన ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం ఎక్కడ? విజయవాడలో జరిగింది. పత్రి సార్ స్టేజ్ మీద ఉన్నారండి. సార్ ఫస్ట్ స్టేట్మెంట్, మీ శ్వాసే మీ గురువు. తర్వాత ఈ స్పిరిచువాలిటీకి నో మనీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరగాలి. ఆ రెండు నాకు బాగా కనెక్ట్ అయిపోయానండి. సార్ ఇక్కడ నమస్కారం చేస్తే రివర్స్గా ఈయన నమస్కారం చేశారు. నాకు చిన్నప్పుడు ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 2-3 ఇన్సిడెంట్స్ లోనే నాకు అన్ని హీస్ అ రైట్ పర్సన్ అనిపించింది. ఆన్సర్స్ అన్ని దొరికినాయి. ధ్యానం చేయలేదు, కొంతవరకు దొరికినాయి, ఫుల్ గా దొరకలేదు, కొంతవరకు దొరికినాయి. కొంచెం కన్విన్స్ అవుతుంది అనమాట ఈయన చూసి. ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, ఆయన్ని దూరంగా స్టేజ్ ని అబ్జర్వ్ చేశాను. ఆ రోజు నైట్ మెడిటేషన్ చేయిస్తున్నారు. మా అమ్మ అంది 5 minutes చేస్తావా అని అడిగిందండి. ఇంకా నీ కోసం 5 minutes చేస్తాను, ఇంకెక్కువ చేయను అని చెప్పాను. డీల్ మాట్లాడుకున్నాను. సరే మాట్లాడుకున్నా, మరంటే టీనేజర్ కదా, అనాలిటిక్ మైండ్ ఎక్కువ ఉంటుంది కదా. సో 5 minutes కూర్చుంది అనమాట. ఆ ముందు రోజు మా కాలేజ్లో స్పోర్ట్స్ డే జరిగింది అనమాట. నేను చాలా అలసిపోయి ఉన్నాను అనమాట, బాడీ అంతా ఫిజికల్గా అలసిపోయి ఉంది. ఆ 5 minutes మెడిటేషన్లో బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయిందండి. నేను ఒక ఎనర్జీ ఫ్లో ఫీల్ అయ్యాను. ఫస్ట్ మెడిటేషన్ లోనే 5 minutes ధ్యానంలోనే ఎనర్జీ ఫ్లో గమనించాను. నా బాడీ అంతా ఫుల్ రిలాక్స్, మజిల్ నొప్పులు అసలు ఏమీ లేవు. ఆ 5 minutes చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఏదో తెలియని జాయ్ లోపల నుంచి, ఏదో ఉంది ఇందులో, గమనిద్దాము, కొంచెం అబ్జర్వ్ చేద్దాము అన్నట్టుగా నేను ఉన్నాను. సో 5 minutes ధ్యానం పెంచారా? అంటే 1 week ఉన్నాము అక్కడ. సో అందులో మనకి సేత్ విజ్డమ్ యాడ్ అయ్యి చెప్పారన్నమాట స్టేజ్ మీద, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. అప్పుడు నా థింకింగ్ ఎలా ఉండేదంటే, దేవుడు నాకు ఇంతే ఇంటెలిజెన్స్ ఇచ్చారు, లైఫ్ అంతా ఇలాగే ఉంటాను, నేను అబోవ్ యావరేజ్, అంతే ఉంటుంది, నాకు డెస్టినీ ప్రీడిస్టర్బెంట్ అయిపోయింది కాబట్టి ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉండేదాన్ని. సేత్ రివర్స్ స్టోరీ కదా, దేనికైనా నువ్వే రెస్పాన్సిబుల్, లైఫ్ లో నువ్వు ఏం చేద్దామంటే అదే జరుగుతుంది అన్నట్టు కాన్సెప్ట్ కదండి. అది బాగా ఇన్స్పైర్ చేసింది. అంటే నేను కూడా అందరిలాగా ఫస్ట్ రాగలను,
నేను అనుకున్న రీచ్ అవ్వగలను అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యిందండి. ఓకే. మా మదర్ తిరిగి వెళ్ళిపోయారు, నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్కి వెళ్ళే ముందు మన మాస్టర్స్ 2 పుస్తకాలు ఇచ్చారన్నమాట. సేత్ విజ్డమ్ ఒకటి, 2 పుస్తకాలు సేత్ రాసిన పుస్తకాలు అనమాట. సో ధ్యానాన్ని, గురువు చెప్పిన మాటల్ని 2 బుక్స్ ని పట్టుకొని మీ హాస్టల్ కి మీరు వెళ్ళిపోయానండి. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ మన మాస్టర్స్ అడగడం స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ సార్ ఫ్రీక్వెంట్ గా కలిసేదాన్ని. మా దగ్గరగా ఎక్కడికి వస్తున్నా సరే మిస్ అయ్యేదాన్ని కాదు. సో మీరు హాస్టల్ కి వెళ్ళారు కదా, మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్న థాట్స్ అవన్నీ ఆ రోజుతోనే అయిపోయాయి, అసలు అన్ని అయిపోయాయి. సో చక్కగా నేను ఏదైనా అచీవ్ అవ్వగలను, నా డిజైన్ నేను చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిందండి. సో అలా మీరు ధ్యానాన్ని స్టార్ట్ చేస్తారు. మా మదర్ వెళ్ళిపోతూ ఏం చెప్పారంటే రోజుకి ఒక 10 minutes, మార్నింగ్ 5 minutes, లెగ్గానే 5 minutes, నైట్ పడుకున్నప్పుడు 5 minutes చేయన్నారండి. అలా చెప్పినట్టుగానే మార్నింగ్ 5, ఈవినింగ్ 5, తర్వాత మా మదర్ వచ్చిన లెటర్స్ ప్లస్ ఈ 2 books. ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వస్తే అదే లెటర్ కానీ లేకపోతే ఈ పుస్తకం చదవటం కానీ చేశారు. అంటే బుక్ అంటే మరీ ఎక్కువ చదివేదాన్ని కాదు, ఒక పేజ్ ఓపెన్ చేసేదాన్ని అండి, ఒక పేరా చదివేదాన్ని. నాకు కావాల్సిన పని దొరికేసేది అనమాట. ఆ పేరాలో నాకు కావాల్సిన మెసేజ్ వచ్చేసేదండి. సో అంతకుముందు నార్మల్ మార్క్సే వచ్చాయి అని చెప్పారు కదా, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా. సో ధ్యానం చేస్తున్నప్పటి నుండి మీ స్టడీస్ లో ఇంప్రూవ్మెంట్ జరిగిందా? చాలా చాలా. ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి 13% పెరిగిందండి. ఓకే, 13% పెరిగింది. సో చదవడం అంతే, కానీ ధ్యానం చేయడం వల్ల అంత పెరిగింది. నాకు ఇంకా నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే ఫియర్స్, ఎగ్జామ్ మీద భయం కానీ, మైగ్రేన్ హెడేక్స్ కానీ నాకు తెలియకుండానే పోయినాయి అండి. నాకు అంటే ఎలా ఎప్పుడు పోయినా తెలియదు నాకు. ఆ క్రమంలో స్లోగా 4-5 months కి మొత్తం అని పోయినాయి. నాకు అర్థమైంది నా లైఫ్ ఈస్ నాట్, అంటే డాక్టర్ అవటమే నా లైఫ్ పర్పస్ కాదు, ఇంకా పెద్ద పర్పస్ ఉంది. మా మదర్కి ఆ కోరిక ఉండేది మా డాక్టర్ అవ్వాలని, ఆమెకి అవ్వలేదు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదండి. అది నాదనే తీసుకున్నాను అనమాట. అది కూడా అర్థమైంది క్లియర్గా, ఇది నా గోల్ కాదు, మా మదర్ గోల్ నేను తీసుకున్నాను అని చెప్పి అర్థమైందండి. సో ఫ్రీ అయిపోయినా, బర్త్డే నుంచి ఫ్రీ అయిపోయినా అంటే. సో ఇంకా బాగా ఫ్రీగా చదువుకున్నానండి. లర్నింగ్ బికేమ్ ఫన్ అయింది అక్కడ నుంచి. టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అండి. సార్ కాన్సెప్ట్స్ అన్ని, నో డెత్ అనేది, నో ఫియర్ అనేది, దేనికి ఎడవకూడదని, సూసైడ్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ అని, రకరకాల కాన్సెప్ట్స్ అండి అన్నీ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేశాయి. ఓకే, సో వండర్ఫుల్. సో ఇలా మీ జర్నీ సాగుతూ ఉంది. అయితే మళ్ళీ మీరు పత్రి సార్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు? మళ్ళీ మా మదర్ పాలకొల్లు షిఫ్ట్ అయ్యారన్నమాట. తర్వాత ఫ్యూ ఇయర్స్కి మా ఇంటికి వచ్చారండి. ఓకే, ఒక పిరమిడ్ ఓపెనింగ్ చేశారన్నమాట. మీ ఇంట్లో పిరమిడ్ కట్టారు? మా ఇంట్లో కాదు, మా ఊర్లో కట్టారు. సో ఆ సందర్భంగా మా ఇంటికి వచ్చారు. అట్లా మధ్యలో చాలా సార్లు కలిసాను సార్ని. ప్రతి డిఎంసీకి వెళ్ళటము, సార్ ఇక్కడ వైజాగ్ లోకి వెళ్తే వైజాగ్ లో ప్రోగ్రామ్ అటెండ్ అవటము అట్లా జరిగింది. కానీ ఎప్పుడు దూరంగానే గమనిస్తూ ఉండేదాన్ని సార్ని. అంటే ఇండైరెక్ట్ గా లెర్న్ చేశాను, కానీ సార్తో 1-to-1 మాట్లాడటం ఎప్పుడు చాలా తక్కువ మాట ఆ రోజుల్లో. అంటే నాకు కొంచెం భయం ఉండేది సార్ అంటే. తర్వాత స్లోగా మా ఇంటికి రావటంలో కొంచెం నేను ఫ్రీ అయ్యాను అనమాట సార్తో. సో సార్ అంటే భయం ఎప్పుడు పోయింది మీకు? మళ్ళీ మీరు ఫ్రీగా, అంటే మీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా, లేకపోతే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని సార్ని అడగడం కానీ జరిగిందా? జరిగిందండి. పాలకొల్లు వచ్చినప్పుడు సార్తో బోల్డ్ టైం స్పెండ్ చేయడం. అంటే మా ఇంటికి వస్తారు కదా, ఖాళీగా ఉన్నప్పుడు సార్ మేడం షూటే క్వశ్చన్ అనేవారు అనమాట. ఏం సంగతి మేడం అనేవారు. సో అని చెప్తూ ఉంటే, క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆన్సర్ చేస్తూ ఉండేవారు. సార్ ఏం క్వశ్చన్స్ అడిగేవారు? నా ఎక్స్పీరియన్స్ చెప్పేదాన్ని సార్. ఇలా కనిపించినాయి సార్, నాకు విజన్స్ వచ్చినాయి అండి అంటే ఓ అబ్బో అనేవారు. ఇంక వేరే హాస్టల్ వస్తే నా ఎక్స్పీరియన్స్ చెప్పమనేవారు. సో అట్లాగా మేడం మీరు స్ప్రెడ్ చేయాలి మేడం అని, నాకేం వచ్చారు అనేది అనమాట. లేదు మేడం మీరు చేయగలరు అని. అంటే ఒక ఫ్రెండ్ తో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. చాలా ఫ్రీగా. భయం పోయింది, భయం పోయిందండి. ఒక గైడ్ లా అనిపించేవారు. ఈయనతో ఏదైనా చెప్పుకోవచ్చు అనిపించిందండి. అంటే ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మనకు ఉన్నది అడగచ్చు. కానీ కొంచెం అవేర్ గానే ఉండేదాన్ని, అంటే కొంచెం భయంగానే ఉండేది సార్ అంటే. కానీ క్వశ్చన్ అడిగే ధైర్యం అయితే వచ్చిందండి. ఒకసారి ఏం చెప్పారంటే సార్, క్వశ్చన్స్ పక్కోళ్ళు అడగటం కాదు, నీలోనే ఉన్నాయి ఆన్సర్స్, మెడిటేషన్ ఎక్కువ చేయండి మేడం అన్నారన్నమాట. ఓకే, అంటే మీ ప్రశ్నలకి సమాధానాలు మీ లోపల నుండే వస్తాయి. ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. అది నాకు బాగా కనెక్ట్ అయ్యిందండి. ఓహో, బయట నుంచి చూడకూడదు ఆన్సర్స్, మనము లోపల నుంచి వెతుక్కోవాలని అర్థమైంది అనమాట. సో ఆయన చెప్పినట్టుగానే కొంచెం ఎక్కువ ఇంటెన్స్ మెడిటేషన్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పుడు సాధన పెంచానండి. అలా మరి మీకు ఇంట్యూషన్ నుండి వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? అది అంటే లైఫ్ నాకు ఒక విజువల్ కనిపించిందండి. ఒక గడ్డి పొరక నుంచి లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎండ్ అవుతుంది, ఈ సైకిల్ ఏంటి. ఒక మెడిటేషన్ లోనే న్యాచురల్ గానే నాకు ఒక విజన్స్ కనిపించినాయి అన్నమాట. అప్పుడు అర్థమైందండి, మనొక సోల్ ఇలా ఇంత జర్నీ చేస్తుంది, ఐఎమ్ బిగ్గర్ దాన్ దిస్ ఫిజికల్ బాడీ
అన్నట్టుగా ఒక సోల్గా మనము చూస్ చేసుకుని వస్తాము. నేనే నా పేరెంట్స్ని చూస్ చేసుకున్నాను, నేనే నా ఫ్రెండ్స్ని, నా హస్బెండ్ అందరం చూస్ చేసుకొస్తాము. ఇదంతా మన కాన్షియస్ చాయిస్ అని అర్థమైంది లైఫ్ అంతా. అది చాలా బిగ్ క్లారిటీ ఇచ్చిందండి లైఫ్. ఒక బిగ్ పిక్చర్ చూడడం అలవాటైంది అప్పటి నుంచి. సో అలా మీ జర్నీ అంతా జరుగుతూ ఉంది. సో మరి మీరు తర్వాత మళ్ళీ అంటే సార్ కాన్సెప్ట్స్ కూడా వింటానని చెప్పారు. సార్ కాన్సెప్ట్స్ కానీ సార్ మాటలు కానీ మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవి ఏంటి? 2009లో అండి నాకు మ్యారేజ్ అయ్యింది అనమాట. ఓకే. సో మ్యారేజ్ అయిన 2-3 monthsకి నేను యూఎస్ మూవ్ అవుతున్నాను అనమాట అండి. అప్పుడు నేను చెన్నైలో చదువుతున్నాను అనమాట అండి. నేను ఫిజికల్ థెరపిస్ట్, నేను అక్కడ చదువుకునేది అనమాట. ఓకే. సార్ మా మదర్ కాల్ చేసి మేడం దివ్యాంశ కలవమని అన్నారన్నమాట. సారీ డైరెక్ట్ చెప్పారు, మా మదర్కి ఫోన్ చేసి చెప్పారన్నమాట. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఓ నా పేరు సార్ గుర్తుందా, నేను అంటూ ఉన్నాను సార్ తెలుసా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆయన అడగటం ఏంటి అని చెప్పి పరిగెట్టుకుంటే వెళ్ళి సార్ని కలిశాను. ఏదో ఈవెంట్ చేస్తున్నారు సారు, క్లాస్ జరుగుతుంది, ఆ క్లాస్ వరకు వెయిట్ చేశాను, సార్ని కలిశాను అనమాట. ఏంటి మేడం సంగతి అని అడిగారు అనమాట. ఇలా రీసెంట్గా పెళ్ళయింది సార్, ఇలా ఇంకో 1 monthలో యూఎస్ షిఫ్ట్ అవుతున్నానండి అంటే సార్ సీరియస్గా చూసి, మేడం మీరు అనుకున్నట్టుగా లైఫ్ ఉండదు, ఓకే, గుర్తుపెట్టుకోండి, సంసారమే నిర్వాణం, సహనమే ప్రగతి. ఓకే. 2 స్టేట్మెంట్స్ చెప్పారన్నమాట. సంసారమే నిర్వాణం, సహనమే ప్రగతి. 2 స్టేట్మెంట్స్ చెప్పారండి. నాకు ఆ రోజు అర్థం కాలేదు, ఎందుకు ఇలా భయపడుతున్నారు సారు, నీకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, ఇలా వెళ్తున్నాను అని సార్తోనే అన్నానండి. సార్ ఎందుకు సార్ ఇలా భయపడుతున్నారు, నేను డైరెక్ట్ మాట అనగానే అనేసానండి. ఎందుకు సార్ ఇలా భయపడుతున్నారు, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది సార్ అంటే ఆయన నవ్వేసి వెళ్ళిపోయారండి. నేను కూడా తిరిగి కాలేజ్కి వెళ్ళిపోయాను. అనుకున్నట్టుగానే 1 month తర్వాత నేను యూఎస్ వెళ్ళిపోయాను, మూవ్ అయ్యానండి. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అనమాట. ఓకే, సార్ ఎందుకు చెప్పారు అర్థమైంది, అట్లా ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైందండి. సో మాది అరేంజ్ మ్యారేజ్, నాకు మా ఆయన గురించి పెద్దగా ఏం తెలియదు. సో ఇద్దరు నార్త్ అండ్ సౌత్ పోల్స్ మాట అండి. బాగా గొడవలు జరిగాయి, జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మాట. కొంచెం నేనేమో ఎక్స్ట్రోవర్ట్ ని, ఆయన కొంచెం ఇంట్రోవర్ట్. సో రకరకాల ఫ్రిక్షన్స్ అంటే చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరుగుతూ ఉండేవి. నాకు అప్పటి వరకు లైఫ్ చాలా బాగా సాగిందండి, చిన్నప్పటి నుంచి అంతవరకు చాలా చాలా ఫ్రీగా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్. నేను ఆర్ట్స్ లో ఉండేదాన్ని, స్పోర్ట్స్ లో ఉండేదాన్ని, వీణ నేర్చుకున్నాను, అలా రకరకాల దాంట్లో ఉన్నానండి. సో అక్కడికి వచ్చేసరికి నా లైఫ్ అంతా అక్కడ అసలు ఎవరు ఉండేవారు కాదు, ఆయన తప్పితే నాకు ఎవరు తెలియదు. పైగా వింటర్ టైం, బయటకు వెళ్ళడానికి లేదు. సో ఒకలాంటి ఘర్షణ స్టార్ట్ అయిందండి. సో అప్పుడు నాకు ఇది లైఫ్ వద్దు, యూఎస్ వద్దు, ఏమీ వద్దు, నేను వెళ్ళిపోతాను రా బాబు అనుకున్నప్పుడు వచ్చిన స్టేట్మెంట్, సంసారమే నిర్వాణం, పారిపోవటము సొల్యూషన్ కాదు, పారిపోకు మేలుకో. ఓకే. ఇవన్నీ బాగా హెల్ప్ అయినాయి అనమాట. సో ఇదొక జరుగుతూ ఉన్నప్పుడు పీక్ మూమెంట్ లో మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాం కదా, సహనమే ప్రగతి అని చెప్పుకునేవాళ్ళు. నాకు నేను చెప్పుకునేది అనమాట. ఇంకా ఇంటెన్స్ గా మెడిటేషన్ చేయటము, బుక్స్ చదవటము, సోల్ సైన్స్ అప్పుడు బాగా అతుకుందండి ఆ కాన్సెప్ట్. పీటర్ రిచ్లు రాసిన బుక్ సోల్స్ జర్నీ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో చెప్తారన్నమాట, మనమే చూస్ చేసుకున్నాం, ఇన్న వేల కోట్ల మంది అబ్బాయిలలో నేనే కాన్షియస్ గా ఈ పర్సన్ హస్బెండ్ గా కావాలని చూస్ చేసుకున్నాను. అంటే దిస్ ఇస్ మెంట్ టు హ్యాపెన్, నేను దీన్ని వర్కౌట్ చేసుకోవాలి అన్నాక నాకు అర్థమైంది డీప్ గా. సో అట్లాగా నన్ను నేను బాగా అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నాను, నా మాటలు ఎలా ఉన్నాయి, నా యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీడే చెక్ చేసుకుంటుండేది అనమాట. దాన్ని నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటుండేది అనమాట. సో విత్ మెడిటేషన్, సోల్ సైన్స్ విజిటము, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవటము చాలా బాగా. ప్రతిసారి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం, అసలు ప్రతిసారి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ పాయింట్కి వెళ్ళానో సంసారమే నిర్వాణం, లోపల నుంచి గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పేది అనమాట, సహనమే ప్రగతి, ఇంకొంచెం సహనం పాటించు అన్నట్టుగా ఉండేది అనమాట, వచ్చేదండి లోపల నుంచి. సో అట్లాగా 3 years పట్టిందండి టు బిల్డ్ రిలేషన్షిప్. ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. 3 years తర్వాత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామండి. సో వి ఆర్ నౌ ప్రౌడ్ పేరెంట్స్. ఐ హావ్ 2 boys అండి, రిషి అండ్ అగస్త్య, 10 year and 5 year old మాట. సో వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. చూడండి, ధ్యానము ఎవరి లైఫ్నైనా చక్కదిద్దుతుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కపుల్ లాగా ఉన్నారు మీరిద్దరు. చూడండి, సార్ మిమ్మల్ని పుట్టింటికి వెళ్తూ, మామూలుగా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తూ ఉంటే అప్పగింతలు చెప్పి పంపిస్తారు పేరెంట్స్. అవునండి. కానీ గురువు చూడండి, ముందు చూపుతోనే మీకు ఏం జరగబోతుందో ఆయన తెలుసుకొని చక్కగా మిమ్మల్ని ఎలాంటి స్థితిలో అయినా బ్యాలెన్స్ కోల్పోకుండా ఆయన మాటల్ని, ఒక 2 మాటల్ని చెప్పి పంపించారు. అవి మిమ్మల్ని ఎంత ఉపయోగపడినాయి. చాలా చాలా మిరాకిల్ అండి అదైతే. ఆ మాటలు అయితే అద్భుతం, నాకు చాలా ఎంపవర్ చేశాయి.
అంటే వెళ్ళాక సార్తో కనెక్షన్ లేదండి, ఫోన్లు కానీ అలాంటివి ఏమి లేదు ఆ రోజుల్లో. అంటే ఎంత ఎఫర్ట్ ఏం పెట్టలేదు, కానీ ఆ 2 స్టేట్మెంట్స్ ఉండిపోయినాయి. సార్ ఇచ్చిన బేస్ అంతా బాగా హెల్ప్ అయిందండి. నేను వెళ్ళక ముందే బుక్స్ అలవాటు చేశారు సార్ నాకు. ఆ బోల్ బుక్స్ చెప్తుంటారు కదా సార్, అందులో మేజర్ బుక్స్ అని చదివాను అనమాట. రాంపా బుక్స్, మన సేత్, లూయిస్ ఎల్హే, ఓషో పుస్తకాలు, రాబిన్ శర్మ పుస్తకాలు, కెర్లస్ కాస్టరా, కొన్ని అన్ని ఆథర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మరీ పెద్ద బుక్ రీడర్ కాదు, అయినా సరే నాకు ఆ కాన్సెప్ట్ తెలుసు అన్నమాట. కొంచెం విన్నవి, అయితే కొన్ని చదివినవి అని నాకు బేస్ ముందే ఫామ్ అయింది అనమాట, బిఫోర్ ఐ వెంట్ టు ద యుఎస్ అండి. యా. సో మరి ఆ తర్వాత మళ్ళీ మీరు సార్తో ఇలా సార్ యూఎస్కి వచ్చినప్పుడు మీరు ఆయన కలవడము, ఇదంతా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా అని సార్తో షేర్ చేసుకోవడం జరిగిందా? ఆ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చానండి. ఓకే. ఒక 2 years తర్వాత ఇండియా వచ్చాను. సార్కి చెప్తే ఓ అబ్బో అనేవారు. సో నేను వచ్చినప్పుడు ఏంటంటే ఒక ధ్యాన మహా చక్రం జరిగిందండి, వైజాగ్లో జరిగిందండి. అప్పుడు ధ్యాన జగత్ అని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాను అనమాట, మన ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ తోటి. సో స్కైప్ అని ఒక ప్లాట్ఫామ్ అండి, ఇప్పుడు జూమ్ లాగా అప్పుడు స్కైప్ అన్నమాట. సో దాని ద్వారా ధ్యాన ప్రచారం స్టార్ట్ అయింది సార్ ఇచ్చిన ఇనిషియేషన్ తోటి. మేడం మీరు చెప్పాలి మేడం అనేవారు అనమాట. ఓకే. సో అది ఆ రోజు ఆ ప్రోగ్రాము ధ్యాన మహా చక్రంలో స్టార్ట్ అయింది ఇనిషియేషన్. అలా 2 years పాటు నేను ఎవ్రీడే ఒక మాస్టర్ని పిలిపించి నేను హోస్ట్లా ఉండేదాన్ని, యాంకర్గా ఉండేదాన్ని. మన మాస్టర్స్తో క్లాసెస్ అరేంజ్ చేశాను. 2 years స్కైప్లో ఎవ్రీడే. అంటే అందరి మాస్టర్స్నా లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్, అంటే లైక్ యుఎస్ అలా కంట్రీస్ వాళ్ళనే? మన ఇండియన్, మన పిరమిడ్ మాస్టర్స్. అప్పట్లో ఎవరు లేరండి, పెద్దగా లేరు. సో ఇండియన్ మాస్టర్స్, మన స్పీకర్స్ ఇండియన్స్ అండి, కానీ పార్టిసిపెంట్స్ వేరే కంట్రీలో నుంచి వచ్చేవారు. ఈజిప్ట్ లో మన మధు, మన రమేష్ ఉండేవారండి, యూకే శ్రీలక్ష్మి, రాజశేఖర్ ఉండేవారు. అట్లా రకరకాల మనం ఎవరైతే ఇప్పుడు లీడ్ తీసుకుంటున్నారో మేమందరం పార్టిసిపెంట్స్ గా ఉండేవాళ్ళం అనమాట. ఎన్ఎస్ రావు గారు అని ఒక ఆయన వచ్చారన్నమాట, ఆయనతో కొన్ని సెషన్స్ చేశానండి. అట్లా మన మాస్టర్స్ అందరినీ, చాలా మందిని కవర్ చేసామన్నమాట 2 years స్పాన్ ఆఫ్ టైంలో. కానీ వాళ్ళు చెప్పిన ప్రతి క్లాస్లో సబ్జెక్ట్ ఏదో చెప్తారు కదా, అది నా పర్సనల్ లైఫ్లో బాగా హెల్ప్ అయ్యేది. ఆ రోజు నేను ఎలాగా నేర్చుకోవాల్సిన లెసన్ ఈ క్లాస్ రూపంలో నాకు అందేది అనమాట. ఆ నాలెడ్జ్ బాగా అందేది అనమాట అండి. సో అట్లాగా నాకు బోత్ ఈ స్పిరిచువల్ సర్వీస్ ప్లస్ నా లైఫ్లో నేను ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయటము బాగా హెల్ప్ అయ్యిందండి. ఓకే. సో మరి ఈ ప్రోగ్రామ్ తర్వాత, అంటే మీరు యుఎస్లోనే ఉన్నారు కదా, సార్ యుఎస్కి వచ్చినప్పుడు అక్కడ చేయాల్సిన వర్క్స్ మీకు ఏమైనా చెప్పారా సార్? ఎస్ అండి, సార్ ఆటా అని ఒక అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనమాట. ఆ ప్రోగ్రామ్కి అట్లాంటా వచ్చేవారండి. నేను అప్పుడు అట్లాంటాలో ఉండేదాన్ని. సో ఆ సార్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను అనమాట అండి. అప్పుడు సార్తో 1-to-1 ఇంటరాక్షన్ బాగా ఏర్పడింది. సో అప్పట్లో సార్ ఏం చెప్పారంటే, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మేడం. సార్ నేను చెప్తున్నా, నాకు చెప్పాలని ఉంది కానీ సార్ చెప్పలేకపోతున్నాను అంటే, ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, మీరు గార్డెనింగ్ చేసుకోండి, ఆర్ట్ నేర్చుకోండి, బీ విత్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. సో తర్వాత స్లోగా ఒక ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు రావటము, మళ్ళీ మెడిటేషన్ చెప్పటం జరిగింది. ఒక 2014-15 అనుకుంటండి ఒక ప్రోగ్రామ్ చేశామన్నమాట యుఎస్లో. దాని పేరు వెజిటేరియన్ విజన్. న్యూయార్క్ సిటీలో డౌన్ టౌన్లో పెద్ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. వెజిటేరియన్ విజన్ అనేది ఒక ఆర్గనైజేషన్, దే ప్రమోట్ వెజిటేరియనిజం అన్నమాట అండి. మన థీమ్ వెజిటేరియన్ కదా, సో అలా సార్ని ఇన్వైట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ నేను చాలా కష్టపడి చాలా చేశాను అనమాట, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశానండి. అందరినీ గ్యాదర్ చేయటము, డొనేషన్స్ రేస్ చేయటము, అందరికి ఈమెయిల్స్ చేయటము, ఈవెంట్ ఫ్లో చేయటము, అట్లాగా చాలా వర్క్ చేశానండి. అక్కడ సార్తో బాగా 1-to-1 టైము దొరికింది. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, 2 days ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సో మీ అందరూ ఒక చిన్న హోటల్లో ఉన్నామన్నమాట, మన మాస్టర్స్ అందరూ సార్తో ఉన్నామన్నమాట. ఉన్నప్పుడు సార్ సోఫాలో పడుకున్నారు, అందరూ కాలు నొక్కుతున్నారండి. నేను ఎక్కడో గ్రూప్లో ఉన్నాను, దూరంగానే ఉన్నానండి. నన్ను పిలిచి నా కాలు నొక్కు అన్నారు. నొక్కుంటే సరే సార్ పిలిచారు కదా అని చెప్పి వెళ్ళి కాలు నొక్కుతున్నాను అనమాట. సో ఆయన దగ్గరగా ఉన్నాం అన్నమాట, ఆయన పడుకున్నారంటే కాలు దగ్గర కూర్చున్నాను కదా, సో ఫేస్ టు ఫేస్ ఉన్నాం అనమాట. సారు ఆ రోజు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా సార్ లైఫ్లో, మన పిరమిడ్ మాస్టర్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అని తలుచుకుని చెప్పటం అన్నమాట, జోకుల్లాగా. సార్ చెప్తూ ఉన్నారు. ఇంకా అంటే ఎప్పుడు పాస్ట్ లో అని వెతుకుని చెప్తున్నారు మేడం. నేను నవ్వుతూ ఉన్నాను అనమాట, చెప్తున్నా నవ్వుతూ ఉన్నాను. సో దాంట్లో ఏదైనా మీకు గుర్తుంది ఉంటే షేర్ చేయొచ్చు.
అంటే చాలా మంది సార్ నేను సార్ అని చెప్తారంట, పేరు చెప్పారంటే. నాకేం తెలుసు మేడం వాళ్ళ పేరు ఏంటో. అందులో సార్కి ఎంతమంది ఎంతమంది మాస్టర్స్ కదా. తర్వాత నేను మీరు నా కళ్ళకు వచ్చి ఇలా చేయమని చెప్పారు సార్ అని అనేవారంట కొంతమంది మాస్టర్స్. నేను ఎక్కడన్నా నేను మీ కళ్ళకు రావటం ఏంటి, నేనేం చెప్పాను నాకే తెలియదు అనేవారు. అలా ఇప్పుడు చిన్న చిన్న జోక్స్ అన్నమాట, మాస్టర్స్ జరిగిన జోక్స్ అన్నమాట. నేను ఇంకా ఆ రోజు ఎంత నవ్వేనంటే నా పొట్ట బుగ్గలు అసలు ఇంక నిప్పెట్టేస్తున్నాయి అన్నమాట అండి. సార్ నీకు నా వల్ల కాదు ఆపేయండి అంటే ఆయన ఇంకా 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 చెప్తున్నారు అనమాట అండి. సో ఆ నవ్వి 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 నా కళ్ళలో ఆనంద బాష్పాలు అనమాట. ఆయన నవ్వి నవ్వి ఆయన కళ్ళలో బాష్పాలు అండి. సార్ కూడా ఫుల్ నవ్వుతూనే బాగా నవ్వుతూ ఆయన చెప్పడం నవ్వటం నవ్వటం అన్నమాట. సో ఒక స్పెషల్ మూమెంట్ ఉంది జరిగింది మేడం. సో కళ్ళలో ఇద్దరం ఒక కళ్ళలో కలిపెట్టి చూసుకోవటము అండ్ ఐ సా ద టియర్ ఇన్ హిస్ ఐ అనమాట. ఆనందంలో వచ్చిన బాష్పం అన్నమాట. వెరీ స్పెషల్ మూమెంట్ అండి నాకు సార్తో. అంత టైము అంత సార్ ఇవ్వడము ఇక్కడ జరుగుతున్నాయని చెప్పడము. ఆ రోజు ముందు పడిన స్ట్రెస్ అంతా ఒక అరగంటలో ఆ నవ్వటం తీసేసారన్నమాట మొత్తం. స్ట్రెస్ తీసేయడానికి సార్ అంత నవ్వించారు. పచ్చగా పిలిపించి మరి కూర్చోబెట్టుకుని మరి కాలే నొక్కట్లేదు, ఇంకా నవ్వడంలో పడిపోయిన వాటి నేను ఇంకా పడి నవ్వుతుంది అనమాట అండి. నాకు ఇంకా గుర్తుంది నా పొట్ట నెప్పడటము బుగ్గలు నెప్పడము ఇంకా గుర్తుంది అనమాట. ఐ కెన్ రిలీవ్ ద మూమెంట్ అని చెప్తూ. సో వండర్ఫుల్ మూమెంట్ అండి సార్కి నాకు. నిజంగా అది ఇప్పటికీ మీకు తలుచుకున్నా కూడా అంత హ్యాపీ కలుగుద్ది కదా, అంత చాలా చాలా. సో మరి తర్వాత అంటే లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానలే అందరూ హ్యాండిల్ చేస్తున్నారు కదా యూట్యూబ్ అనేది. అప్పట్లో మీకు సార్ ఏమన్నా స్పెషల్గా ఒక యూట్యూబ్ కానీ లేకపోతే అక్కడున్న మాస్టర్స్ కోసం క్లాసులు అరేంజ్ చేయడం కానీ చెప్పడం ఏదైనా జరిగిందా? 2016లో మళ్ళీ వచ్చారండి సార్, అట్లాంటాలో ఉండేదాన్ని. సో ఆ ఇయర్ ఏంటంటే సార్ ఆ బుక్ చదివారండి, మైకల్ సింగర్ రాసిన సరెండర్ ఎక్స్పెరిమెంట్ అని బుక్ చదివారు అనమాట. ఆయన కలవాలని కోరుకున్నారు. సో అట్లా నుంచి ఒక 6 hours మాట ఆయన ఆశ్రమం ఫ్లోరిడాలో ఉండేది. 6 hours మాట అండి. సో నాకు ఎప్పుడో కోరిక ఉండేది సార్తో ట్రావెల్ చేయాలి, నేను డ్రైవ్ చేయాలి, నా పక్కన సార్ కూర్చోవాలి అని ఎప్పుడు ఉండేది. ఇండియాలో ఎప్పుడు తీరలేదండి, ఇండియాలో నాకు అప్పుడు డ్రైవింగే రాదు, తీరలేదు అనమాట. సో అక్కడ ఆ రోజు ఏమైందంటే వేరే మన మాస్టర్ డ్రైవ్ చేయాలి, ఆయన కార్లో వెళ్ళాలండి. మార్నింగ్ 4కి బయలుదేరాలన్నమాట. నేను నా కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నేను వెళ్ళిపోయాను మార్నింగ్ 4 లెగ్సి సార్ వేరే మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయానండి. సడన్ గా వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయింది. సార్ మేడం లెగండి మీ కార్ తీయండి అన్నారు. నాకు అసలు ఒకలాంటి ఆనందం అండి, ఒకలాంటి భయం, ఒకలాంటి ఆనందం జరిగింది. చేయడం కాదు కదా, నాకు మరీ అంత అవర్స్ ఆఫ్ డ్రైవింగ్ అలవాటు లేదు మాట. కానీ ఆ రోజు వెళ్ళటం 6 hours, రావటం 6 hours, 12 hours పక్కన కూర్చోబెట్టి ఇన్ ఏ డే ఒకే రోజులో. సో నేను కార్ తీయటము, పక్కన సార్ కూర్చున్నారు, మన మాస్టర్స్ అందరూ వెనకాల కూర్చున్నారు. అందులో ఒక మాస్టర్ సిక్కున్నారు అనమాట. సో ఆయన పడుకున్నారు. ఇంకో మాస్టర్కి జెట్ లాగ్ ఉంది అనమాట, ఆయన పడుకున్నారండి. సో మా ఇద్దరికి 1-to-1 టైం అన్నమాట. ఆ 6-8 hours నేను సార్ని బోల్డ్ క్వశ్చన్స్ అడిగానండి. అవునా? నేను అడగటము ఆయన చెప్పటము చాలా మాకు బాగా నా లోపల ఉన్న చాలా చాలా బ్లాక్స్ క్లియర్ అయిపోయినట్టు, విజ్డమ్ బాగా వచ్చినట్టు అనిపించింది అనమాట. సో అందులో ఏమైనా షేర్ చేస్తారా మాకు? చెప్తాను అండి. సో ఒక క్వశ్చన్ ఏం అడిగానంటే, సార్ మన రిలేషన్షిప్స్ ఇది మన కన్వీనియన్స్ కోసం చేసుకున్నామా, నిజంగా అవసరమా మనకి? సార్ అన్నారండి, ఇట్ డిపెండ్స్. మన ఎటుపక్క కర్వ్లో మన ఎవల్యూషన్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ లైఫ్ టైమ్స్లో ఉంటే డెఫినెట్గా అవసరం, స్ట్రక్చర్ కోసం అవసరం. నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆ కర్వ్లో ఇంకో భాగంలో ఉన్నప్పుడు అవసరం లేదు మేడం అని చెప్పారు. అదొక క్వశ్చన్ అనమాట. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, మనము స్పిరిచువల్ పాత్లో ఉంటూనే ఎన్లైటెన్గా ఉంటూనే కొన్ని డిసీజెస్లో బాడీలో డిసీజెస్ ఉండొచ్చా, లైక్ బీపీ షుగర్ అన్నీ ఉండొచ్చా? మనము ఈ డిసీజెస్ మేడం మనం 2 reasons వల్ల తీసుకుంటాం. ఒకటేమో మన పాస్ట్ కర్మ వల్ల, పాస్ట్ లైఫ్ నుంచి తీసుకున్నవి. ఒకటి బై చాయిస్ తీసుకుంటామంటండి. అంటే మనం చూపిస్తామంట లోకానికి, నాకు ఇది ఉన్నా సరే నేను ఎంత హ్యాపీగా ఉండగలను, ఐ కెన్ స్టిల్ లీడ్ ఎ స్పిరిచువల్ లైఫ్ అన్న చూపించడానికి కూడా ఛాలెంజ్గా తీసుకుంటామంట. అదొక క్వశ్చన్ అడిగానండి. తర్వాత మన పెట్స్, ఫిషెస్ని పెట్స్లా పెట్టుకోవచ్చా? మా ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉండేది అనమాట. నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది, అరే నేను ఇంత పెద్ద ఒక ఫిష్ని తీసుకొచ్చి ఇంత బుల్ ట్యాంక్లో పెడుతున్నాను, ఇది రైట్ వేయా కాదా నాకు అర్థమయ్యేది కాదు. సో ఆ క్వశ్చన్ సార్ని అడిగాను అనమాట. మేడం ఫిషెస్కి బర్డ్స్కి హ్యూమన్ టచ్ అవసరం లేదు అనమాట. దే బోత్ బిలాంగ్ టు ఏంజలిక్ కింగ్డమ్ అంటండి. ఓన్లీ మన డొమెస్టిక్ యానిమల్స్కి కావాలంట.
సో ఆ రెండింటిని పెట్టుకోకూడదు మేడం. ఈ డొమెస్టిక్ యానిమల్స్ పెట్టుకోవచ్చు. అంటే మనం డాగ్స్, Dogs. క్యాట్స్, క్యాటిల్ పెట్టుకోవచ్చు. Okay. వాటికి అవసరం అంటే హ్యూమన్ తో ఉండటం అవసరం ఫర్ ఇట్స్ ఎవల్యూషన్ అనమాట. సో అదొక క్వశ్చన్ అడిగాను. తర్వాత ఏమని అడిగంటే నా థాట్స్ అండి ఒకరోజు హైలో ఉంటాయి, ఒకరోజు లోలో ఉంటాయి అని అడిగితే, ఎస్ మేడం, మనందరము హ్యూమన్ లైఫ్ తీసుకున్నప్పుడు కొన్ని లైఫ్ డెడికేట్ చేస్తామంట ఈ చక్రాతో బ్యాలెన్స్, అంటే ఈ చక్ర ఉన్న క్యారెక్టర్స్ నుంచి బాగా డెవలప్ చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి కొన్ని లైఫ్స్ మనం డెడికేట్ చేస్తూ ఉంటాం అంటే. సో అలాగే ఉంటుంది మేడం, దట్స్ హౌ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ అన్నట్టుగా చెప్పారండి. తర్వాత నాకు ఈ పాస్ట్ ఫ్యూచర్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, హౌ టు బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అడిగాను అనమాట. ఓకే. అడిగితే అన్నారు సెట్ హయ్యర్ టార్గెట్స్. ఓకే, హయ్యర్ టార్గెట్స్. సో హయ్యర్ టార్గెట్స్ ఉన్నప్పుడు మీ విజన్ అక్కడ ఉంటుంది. సో ఈ పాస్ట్ ఫ్యూచర్ మిమ్మల్ని ఎక్కువ బందీ చేయదు. ఓకే. సో ఆల్వేస్ సెట్ హయ్యర్ టార్గెట్స్ మేడం. అంటే మనం ఇంకా రీచ్ అవ్వలేంత టార్గెట్స్ అనమాట. అప్పుడు సార్ చెప్పిన ధ్యాన జగత్, అవును, ఎంత చేసినా రీచ్ అవ్వలేమండి. మన లైఫ్ అయిపోతుంది కానీ ఇట్ విల్స్ నెవర్ అటైనబుల్ కదా. శాకాహార జగత్ ఆర్ పిరమిడ్ జగత్, సో సచ్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ పెట్టుకోవాలి మనము అన్నట్టుగా చెప్పారండి. తర్వాత నేను పిరమిడ్స్ చేసేదానండి యుఎస్ లో ఉన్నప్పుడు. మీరే పిరమిడ్స్ చేసేవారు? ఓకే. దొరికేది కాదు అక్కడ, పిరమిడ్స్ దొరికేవి కాదు. నాకు తపన ఉండేది అనమాట, అరే ఇండియాలో బోల్ దొరుకుతాయి, ఇక్కడేమో ఎవరికి తెలియట్లేదు, మనం ఎలాగనే ఇవ్వాలి అని. ఇండియాని తెప్పించుకోవడానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది అనమాట. షిప్మెంట్స్ ఇవన్నీ చాలా అప్పట్లో ఇంకా ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట. అట్లా కాదని చెప్పి కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చి నేనే అట్లతో పిరమిడ్స్ చేసి అందరికీ అమ్మేదానండి. ఆ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అండి మేడం. ఏంటంటే ఎవరో నన్ను చూస్తున్నట్టుగా, ఓకే, వెనకాల నుంచి చూస్తున్నట్టుగా, వాళ్ళని గైడ్ చేస్తున్నట్టుగా, ఇలా చేయదు ఇవి ఎలా చేయాలి చెప్తున్నట్టుగా, ఎవరు ఇలా తిరిగి చూసేదానికని ఎవరు ఉండేవారు కాదు. ఒక హాస్టల్ మాస్టర్లా అనిపించేవారండి. సో సార్ని అడిగాను అనమాట, మేడం మన ప్రతి ఒక్క పర్సన్కి 2 గైడ్స్ ఉంటారు, హ్యూమన్ ఏంజలిక్ గైడ్స్, హాస్టల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు వచ్చారు మేడం, మీ గైడ్స్ మిమ్మల్ని హెల్ప్ చేశారు అన్నట్టుగా చెప్పారు అనమాట. సో అట్లాగా చాలా బాగా జరిగిందండి. ఆ ట్రావెల్ అనేది నాకు చాలా మెమరబుల్, వెరీ ఎంపవరింగ్ ఫర్ మీ మాట. అసలు ఆ 12 hours ఎలా చేసా నాకు తెలియదండి. ఎక్కడ అలసట లేదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పక్కన చక్కటి ఎనర్జీనే కూర్చోబెట్టుకున్నారు కదా. అసలు చాలా అండి. అలా చాలా క్వశ్చన్స్ అడిగాను మేడం, ఈ మంచి క్విక్ క్వశ్చన్స్ చెప్పినవి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రిజీ. సో అయితే తిరిగి వస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందండి, ఐడియా వచ్చిందండి. సార్ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్నారు, కానీ అందరికీ ఒకరికొకరు తెలియదండి. మనం అంటూ ఉన్నామని తెలియట్లేదు సార్, ఒక న్యూస్ లెటర్ లా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను ప్రపోజ్ చేసిన ఐడియా సార్కి షేర్ చేశానండి. చాలా బాగుంది మేడం ఐడియా, మీరు టేకప్ చేయండి అన్నారన్నమాట. ఓకే సార్ చేస్తాను సార్ అన్నాను. ఆయన నాకు ఇచ్చారన్నమాట ఫార్మాట్. ప్రతి న్యూస్ లెటర్లో నేను ఒక మెసేజ్ ఇస్తాను, అది కాకుండా నువ్వు అందరితో మాట్లాడి కనెక్ట్ అయ్యి స్పిరిచువల్ జర్నీస్ రాయాలి, ప్లస్ ఆల్సో ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఇండియాలో కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్నిట్లో, యుఎస్, యూకే, జర్మనీ అట్లా ఎవరైతే ఉన్నారో అది రాయాలి. ప్లస్ లాస్ట్ పేజ్లో అందరి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్, వాళ్ళ పేర్లు అని ఇచ్చారన్నమాట అండి. అప్పుడు సార్ ఒక పేరు పెట్టండి సార్, అమెరికన్స్ కూడా రీచ్ అవ్వాలి, ఇది ఒక మంచి పేరు పెట్టండి సార్, అమెరికన్ అర్థమైన పేరు పెట్టమంటే సార్ కొంచెం ఆలోచించి మెడిటేషన్ మ్యాజిక్ మేడం అని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి. సో వర్క్ ఎలా చేయాలో కూడా సార్ చెప్పారు మొత్తం. సార్ మేడం మీరు ప్రతి మంత్ నాతో మాట్లాడాలి, ఓకే, నాతో టచ్ లో ఉండండి, మీకు ఏ డౌట్ వచ్చినా నేను నాతోనే మాట్లాడాలని చెప్పేవారు. సో అట్లాగే నేను సార్తో టచ్ లో ఉన్నాను. ఆ 2 years సార్తో బాగా 1-to-1 గైడెన్స్ ఇచ్చారండి నాకు. సో అలా మాట్లాడినప్పుడు బోల్ క్వశ్చన్స్ అడిగేదాన్ని, మళ్ళీ చాలా క్లియర్ చేశారు. సో ఈ మెడిటేషన్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు అందరు మాస్టర్స్ యొక్క జర్నీ తీసుకునేవాళ్ళు, జర్నీ అండ్ కనెక్షన్స్. అంటే ఇప్పుడు యూకేలో ఎవరు ఉన్నారు, సపోజ్ మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే యూకేలో వీళ్ళు ఉన్నారు అని చెప్పి మీకు తెలుస్తుంది అన్నమాట. అట్లా కనెక్టివిటీ అక్రాస్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ త్రూ అవుట్ ద వరల్డ్ అన్నమాట. సో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా మేడం? లేదండి, 2 years తర్వాత సార్ మళ్ళీ వచ్చారండి యూఎస్. అప్పుడు నేను అన్నాను సార్ ఈ మధ్యకాలంలో ఎవరు చదవట్లేదు సార్, యూట్యూబ్ అయితే బాగుంటుందని, ఇంకా ఎక్కువ రీచ్ అవుట్ అవుతుందంటే ఇది ఆపేయండి మేడం, యూట్యూబ్ స్టార్ట్ చేయండి అన్నారు. సో మెడిటేషన్ మ్యాజిక్ ని యూట్యూబ్ ఛానల్ లా స్టార్ట్ చేసామండి. సో దానిలో స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. ఎక్కువ అండి. ఆఫ్టర్ 2 years తర్వాత నేను మళ్ళీ సార్కి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది మేడం. అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక సంస్థలో మెడిటేషన్ నేర్పుతావా అని వచ్చింది అనమాట. నాకు ఫస్ట్ అవకాశం. అప్పుడు చాలా వెయిట్ చేసామండి. ఫస్ట్ వచ్చిందండి. కానీ వాళ్ళు అడిగారు అనమాట, లోకల్ గా మీకు ఏమైనా ఉందా, ఎవరు మీరు,
మాకు మీ గురించి ఎలా తెలుస్తుంది, హౌ జెన్యున్ ఆర్ యు అని అడిగారు అనమాట. అప్పుడు సార్కి చెప్పి, సార్ ఇలా జరిగింది, ఇలా వచ్చింది, మనం ఒక ఎన్జిఓలో పెడితే ఇంకా ఎక్కువ చేయొచ్చు సార్ అంటే, ఎస్ మేడం, మీకు ఆల్రెడీ పేరుంది, గో హెడ్ మేడం అన్నారు. సో మెడిటేషన్ మ్యాజిక్ ని రీసెర్చ్ చేసాం అన్నమాట. సుష్మా గారు అని ఒక మాస్టర్, శ్రీహరి శర్మ గారు ఒక మాస్టర్, మేము ముగ్గురం కలిసి ఒక బోర్డ్ మెంబర్స్ లో ఉండి స్టార్ట్ చేసాం. 2001లో స్టార్ట్ చేసామండి. సో అప్పటి నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదుగా ఎవ్రీ సండే కలుస్తాము, 2 ప్లేసెస్లో కలుస్తాం. ఇన్ పర్సన్ గ్రూప్ మెడిటేషన్స్, మార్నింగ్ ఆన్లైన్, నైట్ ఆన్లైన్ మెడిటేషన్స్ జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, పత్రి సార్తో ఎలా మీ అనుభవాలు, అనుభూతులు ఏంటి, ముఖ్యంగా ఆయన మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని చెప్పడము, మీరు ఆ వర్క్ చేస్తూ ఉండడము ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి పత్రిజీతో ప్రయాణం. మరి మేడం సార్ చెప్పిన 2 వాక్యాలు, సంసారంలోనే నిర్వాణం, సహనమే ప్రగతి, ఆ పదాలను పట్టుకొని తన లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఆ ఛాలెంజెస్ని ఎలా అధిగమించారు, మళ్ళీ ఆ అనుభూతుల్ని, అనుభవాలని పత్రి సార్తో ఎలా షేర్ చేసుకున్నారు, ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక పత్రిజీతో ప్రయాణం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.